2015-16లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రి అన్న తీరుగా ఆ పదజాలం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ఎంపీలను కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఎంపీలు ఆల్సో మీరు మెన్షన్ చేసిరు. అది మీరు కరెక్ట్ కాదు. సిగ్గులేదు శరం లేదనే పదాలు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆయన మైక్ కట్ చేయండి. అతను అన్పార్లమెంట్ వర్డ్స్ ఎంపీల పట్ల మాట్లాడింది. ఆయన అది కరెక్ట్ కాదండి. అది చిల్లర ఐదేమన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుంటుండా, ఏమన్నా కేసీఆర్ రాజ్యం అనుకుంటున్నా? ఇది ఏమనుకుంటున్నారు మీరు? ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు సావాలనా? సిగ్గు లేదు శరం లేదంటారా? అలాంటివి అనొద్దు. ఒక్కటండి, నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన 8వసారి ఈ బడ్జెట్ అనేది ఒక కంటి తుడుపు చర్య. ముఖ్యంగా ఏంటంటే చార్ సౌ పార్ అనే పదం అన్న తర్వాత భయంతోనే కూడిన ఈ బడ్జెట్ పెట్టింది అనేది ప్రజలకు తేట తెల్లమైంది. అంటే భయంతో పెట్టిన బడ్జెట్ లాగా కనిపిస్తోందా? ఎందుకంటే ప్రజలు మమ్మల్ని చార్ సౌ పార్ అన్నప్పుడు మాకు 260 వరకు తీసుకొచ్చారు. వామ్మో ఇదేదో ప్రజలకు మీద ఉండాలి అనే ఆలోచనతో కొంత సవరణ చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఓకే, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కొంతమందికి ఊరటనిచ్చేది ఉంది. కానీ రూపం ఒక ప్రక్క ఉంది. కానీ ఏదైతే జిఎస్టీ రూపంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటిల్లో ఏమాత్రం మార్పు తీసుకురాలి బడ్జెట్లో. మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ప్రక్క ఇది చెప్తూనే ఇంకొక ప్రక్క ఇది ఏమాత్రం జిఎస్టీ తగ్గేయటం కానీ, నిత్యవసర అత్యవసర సరుకుల విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ ఎలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఏదో ఇలా 7 లక్షల నుండి 12 లక్షల వేతనం వరకు మేము 12,75,000 వరకు మేము ఇన్కమ్ ట్యాక్స్ తీసేసినాం అనే పదం సరే ఒక రకంగా ఉన్న ఎనలిస్ట్ గారు చెప్పారు, చాలా కరెక్ట్ చెప్పారు వారు కూడా, అన్న సాదిక్ గారు. ఎందుకంటే కొనుగోలు శక్తిని విస్తరింపజేయటానికే ఈ బడ్జెట్. ఈ కొనుగోలు శక్తి ద్వారా ఇటు నుంచి పోయిన ఆదాయం మళ్ళీ ఇటు నుంచి ఎక్కువ శాతం తీసుకోవడానికి ఇది ఒక కారణం అవుతుంది. అంతేగాని పేద ప్రజలకి ఇది ఏం ఒరిగి పెట్టింది ఏం లేదు ఈ బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారి ప్రయత్నం, మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రయత్నం అనేది ఓన్లీ ఆ బీహార్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఒక 3, 4 కొన్ని ప్రకటించడం జరిగింది. అంతేగాని వేరే ఏం లేదు. ముఖ్యంగా నేను ఇప్పుడే సోదరులు టీఆర్ఎస్ నుంచి మాట్లాడిండు రామ్మూర్తి గారు. నేను ఆ సోదరుడు అనే మాటలు, ఎందుకంటే మనం కొంత పొలైట్గా మాట్లాడాలి. ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అసలు బీఆర్ఎస్ ఒక్క ఎంపీ లేకుండా పోగొట్టుకొని నాకు బొట్టు లేదు కాబట్టి ఎవరికి బొట్టు ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా కాదు, వారికి ఎంపీలు లేరు కాబట్టి మేము కొట్లాడే పరిస్థితిలో లేము. మిమ్మల్ని ప్రజలు వాళ్ళని ఒక ఎంపీ కూడా గెలిపేయడానికి మీకు అర్హత లేదని ఎల్లగొట్టిరు. వాళ్ళని మీకు అర్హత ఇచ్చారు కదా, అది యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మా ఎంపీలు నిత్యం పార్లమెంటులో మా ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు భేషజాలకు పోకుండా బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఆ మంత్రులని, కేంద్ర మంత్రుల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ మా యొక్క ప్రజాప్రభుత్వం అందరూ కూడా కలిసి ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో మంచి సానుకూల వాతావరణంలో మాట్లాడుతున్నారు. అయినా ఇవాళ ఈ బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఖచ్చితంగా మొండి చేయి చూపించారు బీజేపీ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావాల్సిన ఉన్నా ఏమాత్రం కూడా ఆ బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపారు. ఇది చాలా ఆక్షేపణీయం. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ అనేది పేద ప్రజలకు ఏమాత్రం ఒరిగింది లేదు. ఇలా జిఎస్టీ విషయంలో ఏమాత్రం మార్పు తీసుకురాలి. ఎందుకంటే మనం ఈరోజు వాడుకలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ప్రతి మనిషి తను లేచిన దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో కూడా జిఎస్టీని ఉన్నది. అంటే ఏ రూపంగానైనా పన్నుల భారం తగ్గించలే పేదలకి. ఓన్లీ మిడిల్ క్లాసులో వేతన జీవులకు మాత్రం కొంత ఊరటిచ్చిన మాట వాస్తవం. దాన్ని కూడా ఒక రకంగా మళ్ళీ ఖర్చు పెట్టడానికే మార్గం చూపిరు. అంతేగాని ఈ బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రం మీద, తెలంగాణ మీద వివక్ష చూపింది. ఖచ్చితంగా ఇది ఇక్కడున్న బీజేపీ ఎంపీలు ఏదైతే కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ వారు చేస్తున్న యొక్క అసమర్థత వల్లనే
తెలంగాణ రాష్ట్రానికి నిధులు తగ్గినాయి అనేది ఖచ్చితంగా మేము అంటున్నాం. దాంట్లో ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు ఇక్కడున్న కేంద్ర మంత్రులు కానీ ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పించటంలో ఏమాత్రం కూడా చొరవ చూపలేదు, విఫలమయ్యారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం దావోస్ వెళ్ళినప్పుడు చరిత్రలో లేని విధంగా 1,68,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇవాళ ఈ హైదరాబాద్ మహానగరం ముందు ఏదైనా ఇండస్ట్రియల్ కానీ ఏదైనా కొన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వివక్ష చూపుతున్నారు. వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నడూ పోయి వాళ్ళని అడగలేదా అనేది లేదు. ప్రతిసారి మీరు మొన్న 15వ తారీఖు కూడా 16వ తారీఖు కూడా కేంద్ర మంత్రులను కలిసి ఈ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడి వినతి పత్రం ఇచ్చి మాకు కేటాయించాలని అడగటం జరిగింది. అయినా కానీ దాంట్లో వివక్ష చూపారు. దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఉందనే వివక్ష చూపటమే కానీ వేరే ఏం లేదు. బీహార్కు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 3-4 పథకాలు ప్రకటించి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ప్రకటించారు. పక్కన బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రకటించారు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రం మీద మాత్రం వివక్ష చూపిరు బీజేపీ నాయకత్వం, బీజేపీ గవర్నమెంట్, నిర్మలా సీతారామన్ గారు. ఇది పేదలకి ఏమాత్రం కూడా అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కానీ నిత్యావసర అవసరాలు కానీ తీర్చుకునే పేదలకి ఏమాత్రం కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదు. పెట్రోలియం మీద పెట్రోల్ని జిఎస్టీలోకి తీసుకురమ్మనండి, డీజిల్ని జిఎస్టీలోకి తీసుకురమ్మనండి. అప్పుడు కొంత ఈ యొక్క చిన్న వర్గాలకి ఒక మార్పు వస్తుంది. వాటి మాత్రం ఏమాత్రం తీసుకురాకుండా ఇష్టారాజ్యంగా అన్నిటినీ దాన్ని వదిలేసి ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా ఆక్షేపణీయమని తెలియజేస్తున్నా. రైట్. రామరెడ్డి గారు, ఒక పక్క టీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు కానివ్వండి, నాగన్న గారు కానివ్వండి, వివక్ష చూపిస్తోంది తెలంగాణ రాష్ట్రం మీద మాత్రమే. ఎందుకు ఈ వివక్ష? పక్కనున్న ఏపీకి కరెక్ట్గానే వాళ్ళు అడిగినట్టు నిధులు సమకూర్చారు. ఎందుకు తెలంగాణ వైపు ఈ విధంగా పక్షపాత ధోరణి వహిస్తోంది బీజేపీ పార్టీ అని అడుగుతున్నారు. ఒకటి, ప్రత్యేకంగా రాష్ట్రాల కేటాయింపులు అనేది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని ఇన్ జనరల్గా మొత్తం బంద్ చేసింది. మీకు ఒకటి చెప్తా.